మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు లయన్ డాక్టర్ పద్మజాదేవి. ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు రోజున మా సాయి శివాని కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ యొక్క వార్షికోత్సవం, 24వ వార్షికోత్సవం, 23 సంవత్సరాలు దాటి 24వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మేము ప్రతి సంవత్సరం చేసే వార్షికోత్సవంలో భాగంగా ఈసారి సెప్టెంబర్ 22వ తారీఖులో మన ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు హైదరాబాద్, మన తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలకి వారిని మేము గుర్తించి వారికి వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ ఉమెన్, ఇది నేషనల్ అవార్డ్, మనకి హైదరాబాద్ వాళ్ళతో మనం టైఅప్ అయ్యి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వినూత్నంగా మా సంస్థ యొక్క యానివర్సరీ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి గత సంవత్సరంలో భాగంగా మేము 111 మంది ఎన్జిఓ సంస్థలకి మేము వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం మేము ఈ 111 మంది మహిళలను గుర్తించి వారికి వావ్ వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఇంకొకటి ఏంటంటే, మనకి బతుకమ్మ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ రోజు కార్యక్రమం బతుకమ్మ 2వ రోజు మనం ఆడపడుచులందరం సంబరంగా ఆడాలి. కాబట్టి ఆ రోజు మేము సమయం 4 గంటల నుండి 6 గంటల వరకు ఈ ఏదైతే అవార్డ్ ఫంక్షన్ మాకు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు దానికి ముందు ఈ 4 గంటల నుండి 6 గంటల వరకు మేము బతుకమ్మ ఉత్సవాలను కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రంలోని, మన వరంగల్ జిల్లాలోని వివిధ రంగాలలో ఉన్న, అన్ని రంగాలలో ఉన్న, అంటే మన నాయకులు, మన రాజకీయ నాయకులు మరియు మనకి హైదరాబాద్ నుండి మనకి సినిమా యాక్టర్స్ కూడా వాళ్ళు వస్తున్నారు. అన్ని రంగాలలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రొఫెషనల్లో ఉన్న ప్రతి ఒక్కరు మనకి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే, ఈ ఈవెంట్కి చాలా మంది మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ మంచిర్యాల గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అలాగే లక్కీ 999 అని చెప్పేసి మాకు హైదరాబాద్, ఆంధ్ర వాళ్ళ గ్రూప్ ఒకటి ఉంది. మన స్నేహం అన్న ఒక గ్రూప్ ఉంది. స్నేహం మా కోసం అనేది, అంటే ఇలా వివిధ రంగాలలో, అలాగే ఉమెన్ గెట్ టుగెదర్ అని ఇలా చాలా మంది మాకు గ్రూప్స్ ఉన్నాయి. ఈ మిత్రులందరూ కూడా వారందరి సహాయ సహకారాలతో, అలాగే మా బీసీ సంక్షేమ సంఘం ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా, జనాధికార సమితి యొక్క ప్రజలు, వీళ్ళందరి సహకారంతో ఈసారి చాలా పెద్ద ఎత్తున చేయాలని మేము నిశ్చయించుకున్నాం. వీరందరికీ మేము ఆహ్వానం పలుకుతూ ఆ 22వ రోజున జరిగే మా అవార్డ్ ఫంక్షన్ ని, మా వార్షికోత్సవాన్ని, 24వ వార్షికోత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్లా పెట్టొచ్చా? అందరికీ నమస్కారం. నా పేరు సందీప్. నేను వావ్ అవార్డ్స్ ఫౌండర్. వావ్ అంటే వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ అవార్డ్స్. వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ అవార్డ్స్ అనగా జనరల్గా అన్ని రంగాలలో ప్రతిభ కానించిన వాళ్ళు, ప్లస్ కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళు, నాయకత్వంలో ఉన్న వాళ్ళు, ఇలా రకరకాల ఫీల్డ్స్లో నుంచి ముందుకు వచ్చి రాణిస్తున్న మహిళలందరినీ కూడా ఒక వేదికపై వాళ్ళందరికీ సన్మానించి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అవార్డు ఇవ్వడం వల్ల ఎంతో మంది మహిళలు, వెనుకబడిన వాళ్ళు, వీళ్ళందరికీ స్ఫూర్తిదాయకం అవుతారు. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వావ్ అవార్డ్స్ అనేది స్థాపించడం జరిగింది. ఇప్పటివరకు మనము గత 3 సంవత్సరాలుగా వావ్ అవార్డ్స్ నేషనల్ లెవెల్లో చేస్తున్నాము. వచ్చేసి మనకి నేషనల్ లెవెల్ అంటే నార్మల్గా అన్ని రంగాలలో, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు, పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నతమైన పొజిషన్లు చేసిన వాళ్ళందరినీ కూడా, అట్లనే బిజినెస్ ఉమెన్స్ని కూడా మనము మన వేదిక మీద సత్కరించి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈసారి 2025 లయన్ పద్మజాదేవి గారి యొక్క సహకారంతో తను అడగడం వల్ల మనం వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా వావ్ అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేడం 24 సంవత్సరాలుగా ఎన్నో మహిళా ఎంపవర్మెంట్స్ ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి ఎంతోమంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచి వాళ్ళకి ఎన్నో విధాలుగా సహాయం చేశారు. సో తను అడిగినందుకు మనం ఇక్కడ వావ్ అవార్డ్స్ అనేది ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది వరంగల్లో. అలాగే ఈసారి మనము వావ్ అనే దానికి సంబంధించి, ఒక మహిళలకు సంబంధించిన ఒక వికీపీడియా సైట్ లాంటిది ఒక సైట్ రెడీ చేశాము. దాంట్లో మహిళలందరూ ఇప్పటివరకు మనతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఇక మీద పార్టిసిపేట్ చేసేవాళ్ళు, గతంలో ఇండిపెండెన్స్కి ముందు మహిళలు ఎంతోమంది కష్టపడి ముందుకు వచ్చారు, వాళ్ళ ధైర్య సాహసాలు చూపించినటువంటి ఎంతోమంది మహిళల గురించి మన వావ్ అవార్డ్స్ పేజ్, వావ్ ఫ్యాన్స్ అని ఒక పేజ్ రెడీ చేశాము. ఇప్పుడు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క మహిళ గురించి మన పేజ్లో గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మన పేజ్లో కనబడుతుంది. ఈ విధంగా మహిళలకి మేము తోడ్పడుతూ వాళ్ళకి సహకారం అందిస్తామని అనుకుని ఒక ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేశాము. ఈ 22 సెప్టెంబర్
సోమవారము మన వావ్ అవార్డ్స్ ప్రోగ్రామ్స్ సాయి శివాని కల్చరల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చేయబోతున్నాం. ఇది పుష్కర రిసార్ట్స్ బట్టుపల్లి రోడ్లో జరగబోతుంది. కార్యక్రమం పొద్దున 10 గంటలకి ఉమెన్ ఓరియంటెడ్ ఫ్యాషన్ షో జరుగుతుంది. ఆ తర్వాత బతుకమ్మ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ తర్వాత అవార్డ్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ.